ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు అని వాక్యం ఉంది. యెహోవా గుమ్మము అనగా దేవుని పరలోక రాజ్యము. నీతిమంతులు అనగా యేసు రక్తంలో కడగబడిన వారు. తెలియక చేసిన ఏ పాపాలైనా వాటి విషయంలో నేను పాపిని, నన్ను క్షమించు అని క్షమించగలిగిన దేవుడైన యేసు వద్ద ఒప్పుకొని మన పాపాల కొరకు యేసు కార్చిన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తంలో కడగబడి బాప్తిస్ము పొందిన వారే నీతిమంతులు. వారే దేవుని గుమ్మములో ప్రవేశిస్తారు. యేసు రక్తంలో కడగబడితే నీతిమంతులైపోతారా అని సందేహపడతారేమో. వాక్యము తెలియజేస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును అని. అంతేకాదు, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన అనగా యేసు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన సమస్త పాపములను క్షమించి మనలను పవిత్రులుగా అనగా నీతిమంతులుగా చేయును అని వాక్యము తెలియజేస్తుంది. అవును, మనం ఒప్పుకున్న పాపాల విషయంలో మనలను క్షమించి మనలను నీతిమంతులుగా చేయగలిగిన నమ్మదగిన వాడు, అలాగే నీతిమంతుడు పరిశుద్ధుడు యేసు ఒక్కడే. ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి మీ యొక్క పాపాలను క్షమించి మిమ్మల్ని నీతిమంతులుగా చేయగలిగిన వాడు యేసు ఒక్కడే అని నమ్మి విశ్వసించి యేసు రక్తంలో బాప్తిస్ము పొంది దేవుని గుమ్మములో అనగా పరలోక రాజ్యములో ప్రవేశించండి. ఆమేన్.